హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. శశికళ సుదర్శనుల వివాహం జరిగింది. వారి ఇరువురు కూడా ఈ రాజ్యం నుంచి, అంటే తన తండ్రి ద్వారా రాజ్యం నుంచి బయటికి రావడానికి సిద్ధపడ్డారు. ఎప్పుడైతే ఈ యొక్క రథాలు బయలుదేరాయో, ఈ యొక్క వారు ఇచ్చినటువంటి, అంటే అక్కడ రాజ్య వివాహం, రాజుల యొక్క వివాహం అంటేనే అంతగా ఉంటుంది. అందులోని ఈయన వెనకన వీరు ఉండేటువంటి రథంతో పాటు వీరికి ఇచ్చినటువంటి ఏనుగులు, గుర్రాలు, చెలికత్తెలు, ఇలా ఇవన్నీ కూడా రాజ్యం దాటాలి అంటే సమయం పడుతుంది. ఈ సమయానికి లోపే అందరికీ తెలిసింది, అందరూ కూడా బయటికి రాబోతున్నారు. కొంతమంది ఎలాగైనా సరే, అంటే యుక్తి ఉన్నవాళ్ళు, సంస్కారం ఉండేటువంటి వారు, జరిగినటువంటిది ఎలాగూ జరిగిపోయింది, ఇప్పుడు ఒకవేళ మనం యుద్ధం చేసినా కూడా వ్యర్థమే అవుతుంది, ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం అని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, సద్బుద్ధి పరులందరూ వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మాకు ఇది ఒక పెద్ద అవమానము, రాజ్యభ్రష్టుడైనటువంటి ఒకడిని వెళ్ళి ఈమె వివాహం చేసుకుంది, వాడికంటే ఇంకెవరినైనా కూడా చేసుకున్నా మాకు బాధ రాదు, అయినా వీడి రాజ్యభ్రష్టుడిని చేసుకుంది, అతన్ని స్వయంవరంలో చేపట్టింది, మమ్మల్ని అందరినీ కూడా స్వయంవరానికి పిలిచి రహస్యంగా పెళ్లి చేశాడు, కాబట్టి యుద్ధము చేయవలసిందే అని ఉగ్ర రూపం దాల్చి కొంతమంది రాజులుంటే, ఇంకొంతమంది ఎలాగైనప్పటికీ కూడా ఈ శశికళని మనము ఎలాగైనా కూడా సుదర్శనుడిని అంతం చేసి మనం శశికళని పట్టుకుందాము, చేపడదాము అన్నప్పటికీ కూడా ఈ యొక్క యుధాజిత్ యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఎలాగైనా యుధాజిత్ తన మనుమడికిచ్చి శత్రుజిత్కిచ్చి వివాహం చేస్తాడు. ముందుగానే శపథం చేశాడు కదా, ఎలాగైనా కూడా సుదర్శనుడిని అంతం చేసైనా శశికళని తన మనుమడికిచ్చి వివాహం చేస్తానని. ఇక మనం యుద్ధం చేసి ఏం ప్రయోజనము? ఎందుకంటే ఎలాగైనా యుధాజిత్కి సుదర్శనుడికి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలోని సుదర్శనుడు మరణించినట్టయితే ఆ శశికళని తీసుకుని వారి యొక్క కుమారుడికి, వారి యొక్క మనుమడికే చేసుకుంటారు. అందువల్ల మనము ఎందుకు ప్రయాస కోర్చడం అని కొంతమంది, ఇలా కొంతమంది యుధాజిత్కి సహకారంగా ఉంటూ యుధాజిత్తో పాటు యుద్ధానికి దిగిన వాళ్ళు ఇంకొంతమంది, ఇలా అందరూ కూడా సిద్ధమై ముందుకు వచ్చారు. వీరు రాజ్యం బయటికి వెళ్ళిపోవడంతో సూరసేనుడు ఈ యొక్క రాజుని, సుదర్శనుని, యుధాజిత్ని, తన మనుమడిని, అలాగే వారితో పాటు ఉండేటువంటి కొంతమంది రాజులని చూసి భయపడుతూ ఉన్నాడు. తక్షణమే సుదర్శనుడు, మీరు ఏమాత్రం చింతించకండి, మీరు భయపడకండి. సుదర్శనుడు ముందు నుంచి ఇదే చెప్తున్నాడు. ఎంతటి ఉపద్రవము ఏర్పడినప్పటికీ కూడా ఆ జగన్మాత నా చేయి వీడదు, నన్ను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టదు, నాకు సహాయకారిగానే సర్వకాల సర్వావస్థల్లోని నాతోనే ఉంటుంది, నా చేయి పట్టుకునే ఉంటుంది, నాతో పాటు ఉండి నన్ను రక్షిస్తుంది అని చెప్పుకుంటూ నీవు ఏమీ ఇబ్బంది పడవద్దు అని ఒక్కసారి ఆ జగన్మాతని వేడుకున్నాడు. అమ్మా, నీవే శరణం, నీవే దిక్కు, నీ చరణాలే శరణము తల్లి, నీ ఆజ్ఞానుసారమే, నీ ఆజ్ఞ ప్రకారమే నేను ఈ వివాహము చేసుకున్నాను, నీ యొక్క కోరిక వాంఛని తీర్చడానికి, నీ ఆజ్ఞని పాలించడానికి నేను ఈ వివాహము చేసుకున్నాను, ఏమి చేసినా నీదే భారమో, నీవు నన్ను అంతము చేసినా లేక నన్ను రక్షించినా, నన్ను తీసుకువెళ్ళినా, ఏ రకంగా నీవు ఏమి చేసినా నీదే భారము అని చెప్పి ప్రార్థించి ఆయన అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. ఇలా వేస్తూ ఉండే సమయంలోని చూసారా, ఇక్కడ ఎంత అద్భుతమో చూసారా, నిజముగా సర్వకాల సర్వావస్థల్లోని ఆ పరమాత్ముడు, ఆ జగజ్జనని సృష్టి స్థితిలో కారిణి అయినటువంటి ఆ జగన్మాత మన వెంటనే ఉండి, ఇది సుదర్శనుడికే కాదండి, సుదర్శనుడి నిమిత్తంగా కథలోని భాగంగా సుదర్శనుడు అనుకుంటున్నాము, కానీ మనము సైతం ఎప్పుడైతే ఆ పరమాత్ముని యొక్క చరణాలు పడతామో,
ఆ జగజ్జనని యొక్క పాదాలు పట్టి అంతా కూడా నీవే, నీవు తెప్ప దిక్కు లేదు, సర్వస్య శరణం మమ అని చెప్పి ఎవరైతే ఆత్మ నివేదన చేసుకుంటారో ఏదో ఒక రూపంలో జగన్మాత కాపాడుకుంటూనే వస్తుంది. తన బిడ్డలకి ఎప్పుడూ కూడా ఇబ్బంది కలగనియదు. అంటే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, మీరు ఇబ్బంది కలగనియద్దు అంటున్నారు, కానీ మాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, ఆపదలు వస్తున్నాయి కదా, మేము పరమాత్ముడు తప్ప, భగవంతుని తప్ప ఇంకెవరు లేరు అని అనుకుంటున్న కొద్దీ మాకు కష్టాలు వస్తున్నాయి. ఏ రకంగా అయితే కష్టాలు అంటే అక్కడ కష్టాలు అంటే కష్టాలు కాదు, అవి పరీక్షలు. ఎలాగైతే పరీక్షలు వస్తున్నాయో అదే పరీక్షలని అమ్మ ఏమిటిది, నీవే దిక్కు నీవే శరణమని నీ శరణాగతి అయి ఉంటివి కదా తల్లి, నీవే ఏమి చేసినా నీదే భారము, నీట ముంచినా పాల ముంచినా అంతా నీదే భారము తల్లి అని కనుక మనము ఆ తల్లికి శరణాగతి అయి ఉన్నట్టయితే ఎలాగ వచ్చినటువంటి ఉపద్రవము అలాగే తొలగిపోతుంది, ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు అని ఇది అనుభవముతోని, నేను స్వీయ అనుభవం అంటారు చూడండి, నేను దీన్ని అనుభూతి చెంది నేను మీకు చెప్తున్నాను. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ సుదర్శనుని అంతటి శక్తిని బలాన్ని మనము కూడా తెచ్చుకొని ఆ యొక్క భగవంతుని యొక్క స్మరణ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా భగవంతుని యొక్క సహాయం మనకి లభ్యమవుతుంది. వీరు ఎప్పుడైతే రాజ్యం బయటికి వచ్చారో, ఈ యుద్ధానికి దిగినటువంటి రాజులందరూ వచ్చేసారు, అడ్డుకుంటున్నారు. సూరసేనుడు భయపడుతున్నాడు. అక్కడ ఎప్పుడైతే సూరసేనుడు భయపడుతున్నాడో సుదర్శనుడు చెప్తున్నాడు, నీవేమాత్రము కూడా చింతించాల్సినటువంటి అవసరము లేదు, ఆ జగన్మాతనే చూసుకుంటుంది, నీవు అక్కడి నుంచి వెళ్ళిపో, కావాలి అంటే తక్షణము అని చెప్పారు. కానీ చూస్తూ చూస్తూ కుమార్తెని ఎంతో ప్రాణప్రదంగా గుండెల మీద పెట్టుకుని పెంచుకుంటారు ఏ తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా. అలా పెంచినటువంటి ఆ కుమార్తెని శత్రువుల చేతికి అందించలేరు కదండి. అందువల్ల ఆయన సూరసేనుడు సైతము ఏది జరిగినప్పటికీ నేను కూడా మీతో ఉంటాను, యుద్ధానికి నేను సిద్ధమే, నేను యుద్ధం చేస్తానని చెప్పి ఆయన కూడా వారితో పాటు ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఈ యుద్ధానికి సిద్ధపడ్డారో వీళ్ళందరూ ఈ యొక్క సుదర్శనుడు ఏ మాత్రము చీకు కానీ చింత కానీ బాధ కానీ మనసులోని లేకుండా మనస్సు ఆనందముతోని, చిన్న ఆనందముతోని ఎప్పుడు నవ్వుకుంటూ చిన్మయుడై, అంటే అక్కడ చిరు మందహాసము చేస్తూ భయపడవద్దు అంటూ ఆయన రథాన్ని ముందుకు నడుపుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే నడుపుతున్నాడో ఈ యుధాజిత్ ఓర్వలేక తన చేతిలో నుండేటువంటి ఖడ్గంతో, తన చేతిలో నుండేటువంటి అంబుల పొదని తీసి అంబుల పొదతో బాణాలు విసురుతూనే ఉన్నాడు. ఏమండి, పాముని కరవద్దన్నం కానీ బుసకొట్టద్దనలేదు అనేటట్టు ఈయన యుద్ధము చేసి ఒకరికి హాని చెయ్యొద్దు అని చెప్పారు కానీ పరమాత్ముడు, ఒకళ్ళని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పాడు కానీ పరమాత్ముడు మన దగ్గరికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనని మనం రక్షించుకోవద్దు అని చెప్పలేదు. ఎందుకంటే ఆ పరమాత్ముడు ఉండేది మన హృదయంలోనే. పరమాత్ముని యొక్క స్థానము హృదయము. అంతర్లీనంగా కొలువై ఉండేటువంటి ఆ పరమాత్ముని యొక్క స్థానాన్ని కాపాడడానికి తనను తాను రక్షించుకోవాలి. పరమాత్మ స్వరూపుడే, అంతటా ఉన్నది పరమాత్ముడే, అన్నిటా ఉన్నది నాలో ఉన్నది పరమాత్ముడే అనేటువంటి భావన వచ్చిన తర్వాత తన లోపల ఉండేటువంటిది పరమాత్మే, తనని నడిపించేది పరమాత్మే అనేటప్పుడు అటువంటి పరమాత్ముడు ని కూడా పరమాత్ముడిని రక్షించాల్సినటువంటి బాధ్యత, చేయూతని ఇవ్వాల్సినటువంటి బాధ్యత దేహం దాల్చాం కాబట్టి పాంచభౌతికమైనటువంటి ఈ దేహం ద్వారా మనం చేయాల్సినటువంటిది ప్రయత్నం మనం చెయ్యాలి. అందుకోసమని ఆయన అక్కడ నుంచి ప్రయత్నం పూర్వకంగా ఈ ఎదురుగా వస్తుండేటువంటి ఈ జనులని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు, ఎదురుగా ఉండడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే ఆయన యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడో తక్షణం అక్కడికి
ఆదిశక్తి అయినటువంటి ఆ సృష్టి స్థితిల కారణి అయినటువంటి ఆ జగన్మాత సింహవాహిని అయి అక్కడికి తెంచింది. సింహవాహిని అయి ఆ జగన్మాతనే అక్కడికి వచ్చింది అంటే ఆహా, ఏ అద్భుతము. ఇక తర్వాత ఏమి జరిగింది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.